కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. అవునండి, ఎంతో కష్టం నష్టంలో దైవ సేవకులు ఎలా నడుస్తున్నారో, ఏ వేదనలతో నడుస్తున్నారో మనకు తెలియదు. అయినా కానీ ఆ చిరునవ్వు, అది ఎదురుగా అందరికీ దాని వెనకాల ఉన్న ముళ్ళు ఎవరికి కనిపించదు. పౌలుకు ముళ్ళు ఉండే, అలాగే మన సన్నిధిలో కూడా ఎంతో కష్టం ఉన్నా గానీ ఒక చిరునవ్వుతో అన్ని కూడా తొలగించేసి దేవుడు మంచి సేవ